హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో అయితే నేను మీకు చెప్పాను హెడ్ లైట్స్ ఎలా చేంజ్ చేసుకోవాలో నేను మీకు ఒక డీటెయిల్ వీడియో చేస్తా అని చెప్పేసి. ఈరోజు ఈ వీడియోలో కార్కి హెడ్ లైట్స్ ఎలా చేంజ్ చేసుకోవాలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈరోజు మనం చేంజ్ చేయబోయేది వచ్చేసి కియా సెల్టోస్ హెచ్డికే ప్లస్ వేరియంట్కి దీనికి ప్రొజెక్టర్ హెడ్ లైట్స్ వస్తాయి. ఇది వచ్చేసి మనకి HB3 HB4 దాని నంబర్ సైజ్ అనమాట, ఆ లైట్ యొక్క సైజ్. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఓకే, ఈరోజు అయితే మనము ఓజ్రామ్ LED 50 వాట్స్ వచ్చేసి ఇన్స్టాల్ చేయబోతున్నాము మన కార్లో. ఇది వచ్చేసి మనకి 4500 లుమినస్తో అయితే వస్తుంది, 12 వాట్. ఓకేనా? కార్లో మనకి ఇవి వస్తాయి అండ్ లైట్ వచ్చేసి ఇట్లా ఉంటుంది. సో ఇది మనకి ఓజ్రామ్ది లైట్ అన్నమాట. ఇది ఒకటి హై బీమ్ లాగా పనిచేస్తుంది, ఒకటి లో బీమ్ లాగా పనిచేస్తుంది. సో ఇది ఈరోజు ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. సో బానెట్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడికి వస్తే ఇది చూస్తున్నారు కదా, ఇదే అనమాట మనకి హెడ్ లైట్ హౌసింగ్. సో దీన్ని మనము ఇట్లా ట్విస్ట్ చేస్తే అంటే కొంచెం టైట్గా ఉంటుంది బాగా ఇది. సో టైట్ తీసేస్తే వచ్చేస్తుంది అనమాట. ట్విస్ట్ చేసి తీయాలి, పక్కన పెట్టేస్తా. అండ్ లైట్ వచ్చేసి మనము ఇక్కడ ఉంటుందన్నమాట, లోపల పట్టుకొని జస్ట్ ఇట్లా ట్విస్ట్ చేయాలి, ట్విస్ట్ అంతే. ఓకేనా? చేస్తే ఇలా అయితే వచ్చేస్తుంది మనకి లైట్. కొంచెం కేర్ఫుల్గా తీయండి. సో ఇలా మనకి లైట్ అయితే వచ్చేస్తుంది బయటికి. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ సాకెట్, ఇక్కడ ప్లగిన్ ఉంటుంది. సో దీన్ని ఇట్లా పైకి ప్రెస్ చేస్తే ఈ లైట్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు సేమ్ థింగ్ మనము దీన్ని పక్కన పెట్టేసి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ సాకెట్ని దీనికి కనెక్ట్ చేయాలి. సో దీన్ని వచ్చేసి మనము దీన్ని కనెక్ట్ చేద్దాము. ఇది చూస్తున్నారు కదా, ఇది ప్లగిన్ సైడ్ వెళ్ళిపోవాలన్నమాట. ఓకేనా? మీరు ఎటు సైడ్ అయినా కనెక్ట్ చేయొచ్చు. ఇట్లా పెట్టేసి జస్ట్ పుష్. అయిపోయింది, లాక్ అయిపోయింది అనమాట. ఓకే, చూస్తున్నారు కదా. సో ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు మనకి ఇది లాక్ అయిపోయింది కదా. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ అయితే మీరు దీన్ని లోపలికి పుష్ చేసేయండి. ఇదంతా లోపలికి పుష్ చేసేయండి. ఈ వైర్ ఇదంతా లోపలికి పుష్ చేసేస్తే మనకి ఈజీ అయిపోతుంది అనమాట ఫిక్స్ చేయడం. లోపల హౌసింగ్లో చాలా ప్లేస్ ఉంటుంది. పుష్ చేశాక లైట్ తీసుకొని ఇలా లోపల హౌసింగ్లో కూర్చున్న తర్వాత జస్ట్ ఇట్లా ట్విస్ట్ చేయాలన్నమాట. అయిపోయింది. ఇట్లా పెట్టేసి యాంటీ క్లాక్ వైజ్ ట్విస్ట్ చేయాలి. ఓకేనా? ఫిక్స్ అయిపోతుంది. హౌసింగ్లో ఇది ఇట్లా ఫిక్స్ అయిపోతుంది అనమాట హౌసింగ్లో. ఓకే, ఇంకా మిగిలిన వైర్ ఇదంతా కూడా మనము లోపలికి జరిపేయచ్చు. సో ఇట్లా మొత్తం అంతా ఫిక్స్ అయిపోయిన తర్వాత ఇది ఉంది చూసారా, దీన్ని మనము కంపల్సరీగా ఫిక్స్ చేసేయాలి. ఇట్లా పెట్టేసి ట్విస్ట్ అనమాట, అట్లా ఫిక్స్ అయిపోతుంది. ఓకే, ఇది మ్యాండేటరీ అండి, ఎందుకంటే ఇదే మనకి డస్ట్ లోపలికి పోకుండా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. సో ఇది మిస్ అయితే కనుక షోరూమ్కి వెళ్ళి ఖచ్చితంగా తీసుకోండి. సో ఇప్పుడైతే మనకి
లాక్ చేసేసాం దీన్ని. ఇటు సైడ్ కూడా సేమ్, నేను ఆల్రెడీ లైట్ తీసేసాను. ఇక్కడ ఏంటంటే మీకు చెయ్యి కొంచెం కష్టం అవుతుందన్నమాట, సో అదొక్కటి కొంచెం చూసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ నేను లైట్ ఫిక్స్ చేసేసాను. వచ్చేసి ఓజరామ్ చూస్తున్నారు కదా. సో ఇప్పుడు ప్లగిన్ చేద్దాము. సో ఇక్కడ లోపల ప్లగ్ ఉంటుంది మీకు, ఆ ప్లగ్ బయటకు తీసుకొచ్చి ఈ రెండింటిని ఇట్లా లాక్ చేసేయాలన్నమాట. సో ఇప్పుడు లాక్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు దీన్ని ఇట్లా లోపల ఫిక్స్ చేసిన తర్వాత ఇటు సైడ్ యాంటీ క్లాక్ వైజ్ ట్విస్ట్ చేయాలి. అయిపోయిన తర్వాత దీన్ని అంతా లోపలికి వేసేసుకోవచ్చు. సో ఇట్లా నీట్గా లోపలికి ఫిక్స్ చేసేసుకొని మనము క్యాప్ అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఓకే, సో ఈ రకంగా అయితే మనము ఈ లైట్స్ని చేంజ్ చేసేసుకోవచ్చు. ఇవి వచ్చేసి షోరూమ్ వాళ్ళు ఇచ్చినవి. షోరూమ్ వాళ్ళు ఇచ్చినవి వచ్చేసి మనకి 12 వాట్ 60 వాట్స్, 12 వోల్ట్ 60 వాట్ అనమాట. ఇది వచ్చేసి మనకి లైటింగే రాదు. సో ఈ రకంగా అయితే మీరు మీ లైట్స్ అనేది చేంజ్ చేసేసుకోవచ్చు. మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక నాకు పింక్ చేయండి కామెంట్ సెక్షన్లో. అండ్ త్వరలో ఒకటి ఆల్ట్రోస్కి కూడా లైట్స్ ఆర్డర్ పెట్టాము, సో అది కూడా వస్తుంది. వచ్చాక మీకు చూపిస్తాను. ఇప్పుడైతే ఈ లైట్స్ అయితే ఆన్ చేసి చూపిస్తాను మీకు. సో ఈ రకంగా మనకి హెడ్లైట్ అయితే యాక్టివేట్ అయిపోతుంది అనమాట. ఒకటి హై బీమ్, ఒకటి లో బీమ్ లాగా పనిచేస్తుంది. సో ఇట్లా నైట్ టైమ్స్ లైటింగ్ కూడా చాలా బాగుంటుంది. మీకు ఇక్కడ చిన్న రీల్ ఉంది, అది మీకు ఇక్కడ ఇస్తాను, చూడండి ఒకసారి లైటింగ్. హోప్ యూ లైక్ దిస్ వీడియో, అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ వెస్టర్న్ విజన్.